నమస్తే, నేను మీ మధు మల్కేడ్కర్ జర్నలిస్ట్. వివరాల్లోకి వస్తే కవిత కొత్త పార్టీ అంశం గురించి మరొకసారి చర్చ జరుగుతూ ఉంది. కవిత కేసీఆర్ కూతురు మనందరికీ తెలిసిందే. తర్వాత ఆమె విభేదించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొన్ని మార్పులు చేర్పులు చేయనటువంటిది క్వశ్చన్ చేశారు. తండ్రికి లేఖ రాశారు. పార్టీలో జరుగుతున్నటువంటి విషయాలపైన బహిరంగంగా మాట్లాడారు. సో పార్టీ బహిష్కరణ చేసింది. పార్టీ ఆమెను సస్పెండ్ చేసి బయటికి పంపించింది. ఇంతవరకు ఓకే. కవిత త్వరలో పార్టీ పెట్టబోతుంది అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దానికి అనుకున్నట్టుగానే ఆమె అన్ని సస్పెన్స్లకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. కొత్త పార్టీ పెట్టేసింది. కాకపోతే ఆ కొత్త పార్టీకి సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది రాష్ట్రంలో. అసలు కవిత కొత్త పార్టీ పేరేంది అనేటువంటిది. తెలంగాణ జాగృతి, తెలంగాణ జన జాగృతి, తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, ఇలా రకరకాల పేర్లు చర్చలోకి వచ్చిన మాట మనందరికీ తెలిసిందే. అందులో కూడా ఫస్ట్ ఆర్టీవే ముందు అన్ని విషయాలు బయటికి చెప్పే ప్రయత్నం చేసింది. సో ఇది ఓకే. కానీ కవిత విషయంలోకి వస్తే ఆమె సడన్గా పార్టీ అనౌన్స్మెంట్ చేసిన రోజు స్టేజ్ పైన బయటకు వచ్చి ఎక్కువగా టైం టేకింగ్ తీసుకోకుండా, ఎక్కువగా ప్రొలాంగ్ చేయకుండా, ఎక్కువ డ్రాగ్ చేయకుండా మన పార్టీ పేరు చెప్పాలా టీఆర్ఎస్ అనేసింది. అందరూ కొంచెం షాక్ గురయ్యారు. అసలు అదేంది టీఆర్ఎస్ ఏంది? ఎందుకంటే టీఆర్ఎస్ నుంచే బీఆర్ఎస్గా మారింది కదా పార్టీ. మళ్ళీ పాత పేరుని ఎందుకు తీసుకుంటుంది, సాధ్యమేనా అనేటువంటి చర్చ జరిగింది. సో అది ఓకే. కానీ ఆమె డేర్ చేస్తారు. తెలంగాణ రాష్ట్ర సేన అనౌన్స్మెంట్ చేసి కింద అసోసియేషన్ అని పెట్టారు. తర్వాత వ్యూహాత్మకంగా తెలంగాణ రక్షణ సేనగా మార్చారు దాన్ని. అంతవరకు ఓకే. పార్టీ జెండా, కలరు, పేరు అన్ని ఫిక్స్ అయిపోయిన జెండా కార్యక్రమాలు పార్టీ పేరు మీద ఆమె గ్రౌండ్లో పోతుంది. పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాలు పాల్గొంటున్నటువంటి పరిస్థితి అంతవరకు బాగానే ఉంది. కానీ అసలు కథ ఇప్పుడే ప్రారంభమైంది. కవిత పార్టీ పేరు మీద ఎవరైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలంటూ ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నిబంధనలు ఏవైతున్నాయో ఆ నిబంధనలకు సంబంధించి కవిత ఒక పేపర్ యాడ్ ఇచ్చారు. ఆ పేపర్ యాడ్ మన రాష్ట్రంలో ఇవ్వలేదు. సర్క్యులేషన్ తక్కువగా ఉన్నటువంటి ఎక్కడో ఒక రాష్ట్రంలో మారుమూల చిన్న ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పత్రికా ప్రకటన కవిత చేశారు. అయినా దాన్ని సంపాదించారు. ఎలా సంపాదించారు, ఎవరు సంపాదించారు, ఆ వివరాలు మనకు తెలియదు. అంతవరకు ఓకే. కానీ ఆ పేరు పైన అభ్యంతరం తెలుపుతూ 700 మీరుంటుంది నిజమే 700 కంప్లైంట్స్ వచ్చాయి, ఫిర్యాదులు వచ్చాయి ఎలక్షన్ కమిషన్కి. అంటే కవిత పెట్టుకున్నటువంటి పేరు టీఆర్ఎస్, తెలంగాణ రక్షణ సేన, ఆ పేరు ఇవ్వద్దు ఆమెకి. తెలంగాణ రక్షణ సేన ఓకే. టీఆర్ఎస్ అనేటువంటి సంక్షిప్త నామం, షార్ట్ నేమ్, 3 అక్షరాలతో ఉన్నటువంటి ఆ పేరు ఆమె వాడుకోవద్దు. టీఆర్ఎస్ అని చెప్పుకోవద్దు. బయట ఎక్కడ పోయినా కూడా తెలంగాణ రక్షణ సేన అనే చెప్పుకోవాలి. ఆమె టీఆర్ఎస్ అని చెప్పుకోవద్దు అనేటువంటిది అభ్యంతరాలు వచ్చినాయి. సో ప్రస్తుతానికి రానే వచ్చింది. ఇన్ని నెలలు అవుతుంది, దాని మీద చర్చ జరుగుతుంది. లీగల్ టీం పనిచేస్తూ ఉంది. కవిత లీగల్ టీము కంప్లైంట్స్ వచ్చాయి. ఆ కంప్లైంట్స్ వివరాలు మాకు ఇవ్వాలని కవిత టీము, లీగల్ టీం ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కి నివేదించింది. వాళ్ళు ఇంతవరకు వివరాలు ఇవ్వలేదు. కవిత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయంలో నిన్న ఎలక్షన్ కమిషన్ కవితకు నోటీసు పంపింది. ఇది చాలా మేజర్, చాలా కీలక అంశం. ఆ నోటీసులో ఏముంది అనేటువంటిది వివరాల్లోకి వెళ్తే, మీరు వెంటనే 3 పేర్లు సూచించండి ప్రత్యామ్నాయంగా, టీఆర్ఎస్ పేరు పనికి రాదు, దాన్ని యాక్సెప్ట్ చేయము, ఎందుకంటే అభ్యంతరాలు వచ్చినాయి అనేటువంటిది. అభ్యంతరాలు చెప్పినటువంటి వాళ్ళలో నాకున్న సమాచారం ప్రకారం ఒక జర్నలిస్ట్గా మీ ముందు ఒక విషయం చెప్తాను. అదే ఒకటి, టీఆర్ఎస్ అనే పేరు ఆల్రెడీ తెలంగాణలో ఇంకొక పార్టీ రిజిస్టర్ అయింది. సిద్దిపేటకు సంబంధించిన తుపాకుల బాలరంగం అనేటువంటి వ్యక్తి, ఆయన కంప్లైంట్ చేశారు. కవిత తెలంగాణ రక్షణ సేన పేరును వాడుకోవడానికి వీల్లేదు, టీఆర్ఎస్ పేరుగా అది వాడుకోవచ్చు, కానీ టీఆర్ఎస్ పేరుగా ప్రొనౌన్స్ చేయడానికి వీల్లేదు అనేటువంటిది ఆయన చెప్పినటువంటి అభ్యంతరం. దాంట్లో ఒకటి. నెంబర్ 2, ఇంకొక అభ్యంతరం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇది ఆశ్చర్యం కలిగిస్తుంది మనందరికీ, నిజంగానే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ఈ అభ్యంతరం, రెండవ అభ్యంతరం వచ్చినటువంటి దానిపైన వివరణ ఇవ్వాలని అడిగిన దాంట్లో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు కంప్లైంట్ చేసింది ఎలక్షన్ కమిషన్కి. మహారాష్ట్రకు సంబంధించినటువంటి సోలాపూర్ ప్రాంతంలో మరొక వ్యక్తి, ఇదే టీఆర్ఎస్ పేరిట పార్టీ రిజిస్టర్ చేసుకున్నటువంటి వ్యక్తి ఇక్కడ కవిత పేరును అభ్యంతరం తెలుపుతూ మెన్షన్ చేయడం అనేటువంటిది ఇక్కడ బిగ్ క్వశ్చన్. తెలంగాణ వరకు కవిత గురించి చర్చ జరిగింది, కానీ మహారాష్ట్రలో ఎలా చర్చ జరిగింది?
ఎలక్షన్ కమిషన్ ఏమి సమాచారం ఇవ్వదు మీకు. ఇప్పుడు నేను కూడా ఒకవేళ ఆ టీఆర్ఎస్ అనే పేరు మీద ఎవరైనా ఇంకా నాతో పాటు ఇంకోరన్నా రిజిస్టర్ చేసుకుంటే ఎలక్షన్ కమిషన్ మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా, కవిత పార్టీ పెడుతుందని మనల్ని అడగదు. పత్రికా ప్రకటన అందులో భాగంగానే అది చూసి మీరు రెస్పాండ్ కావాల్సిందే. కానీ మహారాష్ట్రలో ఉన్న వ్యక్తికి ఎలా తెలిసింది, సోలాపూర్లో ఉన్న వ్యక్తికి ఎట్లా తెలిసింది కవిత పేరు విషయంలో? ఆయన అభ్యంతరం తెలిపారు. ఈ రెండింటిపైన వివరణ ఇవ్వాలని కవితను అడిగారు. అఫ్ కోర్స్ ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ ఉంది, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారింది. ఎలక్షన్ కమిషన్ గతంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయనేటువంటి చర్చ జరిగింది. ఇంకా లీగల్గా డెప్త్గా వెళ్ళాలి. కానీ దాంట్లో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన తర్వాత టీఆర్ఎస్ అనేటువంటి యాజ్ ఇట్ ఈజ్ పేరు, యాజ్ ఇట్ ఈజ్ నేమ్, నేను చెప్పేది యాజ్ ఇట్ ఈజ్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి. టీఆర్ఎస్ అంటే అదే కదా, అదే తెలంగాణ పార్టీని తీసుకొచ్చింది. సో యాజ్ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పేరు ఇవ్వాలంటే మాత్రం 10 years వరకు ఎవరికి ఇచ్చేది లేదు. దానికి ప్రత్యామ్నాయంగా పేర్లు పెట్టుకోవచ్చు. అందులో భాగంగానే సిద్దిపేట నుంచి తుపాకుల బాలరంగం తెలంగాణ రాజ్య సమితి టీఆర్ఎస్ అని పెట్టుకున్నాడు. ఆయన పేరు కూడా టీఆర్ఎస్ఏ. ఇంకొక పార్టీ పేరు కూడా ఉంది, తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్. ఇంకోటి కూడా ఉంది, తెలంగాణ రాజ్య సమితి డెమోక్రటిక్. ఇట్లా ఉన్నాయి. కాకపోతే టీఆర్ఎస్ తెలంగాణ రాజ్య సమితి అనేటువంటి తుపాకుల బాలరంగం ఎలక్షన్లో పోటీ చేశారు. అది ఎక్కడికి దారి తీస్తుంది అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. మొత్తానికి కవిత పార్టీ పేరు ఫైనల్ అవుతుందా లేదా అనేటువంటి చర్చ జరుగుతుంది. కవిత లీగల్ ఫైట్ చేయాలనేటువంటిది ఫిక్స్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఆమె ఫర్దర్ నెక్స్ట్ వీరికి సమాధానాలు ఇస్తూనే ప్రత్యామ్నాయ పేర్లు మేము సూచించము అనేటువంటిది ఈ కవిత ఎలక్షన్ కమిషన్కి వివరించనున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మీ అందరికీ జనరల్గా బీఆర్ఎస్ అంతా కంప్లైంట్ చేసి ఆమెను ఆపుతారు, ఆమె పార్టీ రాకుండా, ఆమె పేరు రిజిస్టర్ కాకుండా అనేటువంటి అనుకున్నారు. కానీ అలా జరగట్లేదు. బీఆర్ఎస్ ఎక్కడ కంప్లైంట్ విషయానికి సంబంధించిన విషయంలో మేము చేయలేదంటున్నారు. మరి మిగతా వాళ్ళతో చేయించారా ఏందనేటువంటిది తెలియదు. ఈ రోజు వరకు కవిత చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తూ ఉన్నారు, నేను టీఆర్ఎస్ పేరు మీదనే పోతాను అనేటువంటి. చాలా సందర్భాల్లో చిట్ చాట్లో మీడియా సమావేశాల్లో ఆమె చెప్పారు ఈ పేరు నాకే రాసి పెట్టుందేమో అనేటువంటిది స్టేట్మెంట్ చేశారు. టీఆర్ఎస్ అని పేరు ఉంటే ఎట్లా ఉంటుంది అనేటువంటిది మీడియా వాళ్ళని అడిగారు. డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చినాయి. దట్ ఈస్ డిఫరెంట్, ఓకే. కానీ కవిత మొదటి నుంచి పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ఆమె కన్ను టీఆర్ఎస్ అనే పేరు మీదనే ఉంది. ఆమెకు టీఆర్ఎస్ పేరు మీదనే రాజకీయం చేయాలనుకుంది. ఎందుకంటే తండ్రికి కలిసి వచ్చింది, తండ్రిని నిలబెట్టింది, తెలంగాణ తెచ్చింది టీఆర్ఎస్ కదా. ఇప్పటికి కూడా గ్రౌండ్లో గ్రామాల్లోకి వెళ్తే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినప్పటికీ కూడా టీఆర్ఎస్ అంటే జనాలు ఎక్కువ గుర్తుపడతారు ఊర్లలో చాలామంది. ఇంకా ఎందుకంటే ఆ అనుబంధం, ఆ బాండింగ్ అట్లా ఉంది వాళ్ళకి టీఆర్ఎస్తో. సో ఆ పేరైతే నాకు లాభం వస్తుంది, ఆ పేరే నాకు లబ్ధి చేకూరుస్తుంది, ఆ పేరే నాకు గుర్తింపు తెస్తుంది, ఆ పేరే నాకు అదృష్టం తీసుకొస్తుంది అనేటువంటిది కవిత నమ్మింది. అట్ ద సేమ్ టైం నేను గ్రౌండ్లో పోరాటం కూడా చేస్తా, గ్రౌండ్లోనే ఉంటా అనేటువంటి ఆమె సంకల్పం తీసుకుంది. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ కవిత విషయంలో, పేరు విషయంలో ఏం జరగనుంది అనేటువంటిది ఒక సస్పెన్స్ కొనసాగుతుంది ప్రస్తుతానికి సంబంధించి. కవిత పేరు, పార్టీ పేరు టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన సంక్షిప్త నియమం టీఆర్ఎస్ అయినా ఉంటుందా? నిజంగానే ఆమె పేరు మార్చుకునే పరిస్థితి ఉందా? తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జన జాగృతి, తెలంగాణ జాగృతి, ఇట్లా డిఫరెంట్ నేమ్స్ చర్చ జరిగింది కదా. మళ్ళీ ప్రత్యామ్నాయ పేర్లు ఏమైనా సూచిస్తారా? లేదు అంటే తెలంగాణ రక్షణ సేన అని ఇంకేదైనా యాడ్ చేసుకోబోతా ఉన్నారా? ఇందాక చెప్పినట్టు తెలంగాణ రాజ్య సమితి డెమోక్రటిక్ అని ఉంది ఒకటి, తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ అని ఒకటి ఉంది. ఒకటేమో తెలంగాణ రాజ్య సమితి ఉంది, ఓన్లీ టీఆర్ఎస్ తెలంగాణ రాజ్య సమితి. ఆల్రెడీ టీఆర్ఎస్ సంక్షిప్త నియమం ఉండగా మళ్ళీ ఇంకొక టీఆర్ఎస్ ఇట్టిస్తారనేటువంటిది మెయిన్ అలిగేషన్. సిద్దిపేటకు సంబంధించిన తుపాకుల బాలరంగం చేస్తున్నటువంటి అలిగేషన్. కవిత దీనిపైన ఎట్లా న్యాయం పోరాటం చేస్తారో, ఆమెకు ఎంత అనుకూలత ఉంటుంది, ఆమెకు వచ్చే అవకాశం ఉందా, పేరు ఏందనేటువంటిది గత కొంతకాలంగా చర్చ జరుగుతూనే ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో దీని అంశానికి సంబంధించి. మొత్తానికి కవిత పార్టీ పేరు మరొకసారి చర్చలో నిలిచింది. ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నోటీస్ ద్వారా కాస్త పార్టీ క్యాడర్ కూడా కన్ఫ్యూజన్కి గురవుతున్నారు. అరే మనం ఆల్రెడీ పార్టీ జెండాలు పెడతా ఉన్నాం, పార్టీ దిమ్మెలు కడతా ఉన్నాం, పార్టీ జెండా పండుగ చేస్తున్నాం, జనాల్లోకి టీఆర్ఎస్ అనే పోతా ఉన్నాం, మొన్నటిదాకా జాగృతి అని పోయాము, ఇప్పుడు టీఆర్ఎస్ అని పోతా ఉన్నాం.
ఒకసారిగా మళ్ళీ ఏంటిది అనేటువంటి ఒక కన్ఫ్యూజన్కి ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్కి సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా ఆమె విషయంలో బయట కనపడకుండా తెర వెనుక ప్రయత్నాలు చేసింది అనేటువంటి చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే మిగతా వాళ్ళతో కంప్లీట్ చేయించారు అనేటువంటిది ఆ పార్టీ నాయకులు భావిస్తూ ఉన్నారు. కవిత మాత్రం ఒక కాన్ఫిడెంట్తో ఉన్నారు. లీగల్ బ్యాటిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నా, నేను నా పార్టీ పేరు టీఆర్ఎస్ఏ, వెనుకకు పోయేది లేదు అంటున్నారు. మరి లీగల్గా సాధ్యమా అసాధ్యమా త్వరలో తేలే అవకాశం ఉంది. ఎలక్షన్ కమిషన్ నిర్ణయం అందరికీ, ముఖ్యంగా కవితతో ఉన్నటువంటి నాయకులకి, మిగతా వాళ్ళకి కాస్త ఉత్కంఠ రేపుతా ఉంది. ఇది ఈరోజు కవిత పార్టీ టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన సంబంధించిన విషయంలో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నోటీసు పైన వివరణ పైన ఎక్స్ప్లెయినర్ వీడియో.